అరకు లోయలో రామ్దేవ్ బాబా పర్యటన, ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సే నో టు గంజా పోస్టర్ ఆవిష్కరణ, అరకులో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు హామీ. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో స్పీడు పెంచిన సిట్, 257 మంది సాక్షులు వాంగ్మూలం నమోదు, 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తింపు. విజయవాడలో టూరిజం కాంక్లేవ్, హాజరైన సీఎం చంద్రబాబు, రామ్దేవ్ బాబా. ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానన్న రామ్దేవ్ బాబా. జగన్ క్వాష్ పిటిషన్ మీద విచారణ జూలై 1కి వాయిదా. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్, అన్ని పిటిషన్లను మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణంలో విచారణ ముమ్మరం, 2 నిందితుల ఖాతాల పరిశీలన, విచారణకు ఆదేశించిన మంత్రి అనగాని. కాకినాడలో బొత్స అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి భేటీ, కేసులకు వైసీపీ భయపడబోదన్న బొత్స, ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేయించాలని పిలుపు. హైదరాబాద్ నగరపాలక సంస్థ నడిపే అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్పు, భోజనంతో పాటు అల్పాహారం చేర్పు, అన్నపూర్ణ పేరు తొలగింపును ఖండించిన బీజేపీ. జూలై 10న తెలంగాణ కేబినెట్ సమావేశం, ఇక నుంచి 15 రోజులకోసారి భేటీ. సుపరిపాలన కోసం సంస్కరణల దిశగా ప్రభుత్వం, డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్. మావోయిస్టుల లేఖ మీద స్పందించిన మంత్రి సీతక్క, తన పేరు మీద లేఖ రావడం దురదృష్టకరమని వ్యాఖ్య, అది ఎవరి పనో తేలాలని డిమాండ్. పూరీ జగన్నాథ రథయాత్రకు లక్షల్లో తరలివచ్చిన భక్తులు, భారీగా బందోబస్తు ఏర్పాట్లు, దేశవ్యాప్తంగా జగన్నాథ ఆలయాల దగ్గర సాగుతున్న యాత్రలు. ట్రంప్ వార్నింగ్ మీద స్పందించిన ఇరాన్, తమ దేశం ఎవరికీ లొంగబోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టీకరణ, ఇక మీదట తమ మీద ఎలాంటి దాడులు జరగబోవని ధీమా. వీసాల కోసం విద్యార్థుల 5 ఏళ్ల సోషల్ మీడియా ఖాతా వివరాలు తప్పనిసరి చేసిన అమెరికా, వీసా దరఖాస్తులను మెరిట్ ఆధారంగా పరిగణించాలన్న భారత్. ఆయేషా మీరా హత్య కేసులో ఏపీ హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా. సీబీఐ నివేదిక కోరుతున్న ఆయేషా మీరా న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరాలని హైకోర్టు సూచన. అనూహ్యంగా గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని, ఒక షాపు మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు వచ్చిన నాని, కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని అన్నా క్యాంటీన్లు, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపు, కొత్తగా 7 అన్నా క్యాంటీన్లకు అనుమతి, మంత్రి నారాయణ వెల్లడి. విజయనగరం జిల్లా కొత్తవలసలో పతంజలి కంపెనీ స్థలాన్ని పరిశీలించిన రామ్దేవ్ బాబా, 172 ఎకరాల్లో పరిశ్రమ పెడుతున్నట్టు మీడియాకు వెల్లడి. దేశీయ స్టాక్ మార్కెట్లో 4వ రోజు కూడా లాభాల పరంపర, 84,000 మార్కెట్ దాటిన సెన్సెక్స్, 88 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. ఇరాన్ మీద అమెరికా సైనిక దాడులను హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులతో పోల్చిన ట్రంప్, భగ్గుమన్న హిరోషిమా, నాగసాకి బాధితులు, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హిరోషిమా నిరసనలు. హైదరాబాద్లో ఐఏఎంసీకి 350 కోట్ల భూ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు, నిబంధనలకు విరుద్ధమంటూ వేసిన పిల్ మీద తీర్పు చెప్పిన హైకోర్టు, జీవోల కొట్టివేత. అహ్మదాబాద్ విమాన ప్రమాద ప్రభావం హైదరాబాద్ మీద, బేగంపేట విమానాశ్రయం చుట్టూ భవనాలు కూల్చివేతకు ఆదేశాలు, బహుళ అంతస్తుల భవనాల మీద చర్యలు. ప్రపంచ ఆరోగ్య నిధుల కోతపై బిల్ గేట్స్ తీవ్ర ఆందోళన, అమెరికా నిర్ణయంతో 80 లక్షల మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం, నిర్ణయం మార్చుకోవాలని అమెరికా కాంగ్రెస్కు గేట్స్ విజ్ఞప్తి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద బాధితుల కోసం 500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు, మృతుల కుటుంబాలకు పరిహారం, గాయపడ్డ వారి ఆసుపత్రి ఖర్చులు చెల్లిస్తామన్న టాటా బోర్డు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో భారతీయ నటులకు అరుదైన గౌరవం, కమల్, ఆయుష్మాన్లకు చోటు, వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డుల ప్రదానం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో ఐక్యరాజ్యసమితి జోక్యానికి భారత్ నో, అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే విచారణ జరుగుతోందన్న భారత్. ఉద్యోగం చేస్తున్న భార్యకు భరణంపై బొంబాయి హైకోర్టు కీలక తీర్పు, భార్య సంపాదిస్తున్నా భర్త ఆదుకోవాల్సిందేనని స్పష్టీకరణ.